పిల్లలు మంచి కూర్చోండి అక్షర. ఆడుకుందాం నేర్చుకుందాం. ఏం ఆడతాం ఇప్పుడు మనము? గాలి గురించి పరిశోధన చేస్తాం. గాలి ఎట్లా నుంచి వస్తుంది, మరి మీకు గాలి అంటే తెలుస్తుందా లేదా ఒకసారి నేను అడిగినప్పుడు మీరు నాకు చెప్పాలి. అంతేనా? చెప్తారా? చెప్తారా పిల్లలు? గాలి ఎట్లా వస్తుంది, ఇంకెట్లా వస్తుంది పిల్లలు చెప్పండి. గాలి కాదు, ఊపితే పడిపోతుందా? గాలి వస్తుంది అప్పుడు. సరే చూద్దాం మీరు ఎంత గాలి చేపిస్తారు. పిల్లలు ఆడుకుందాం నేర్చుకుందాం. ఆడుకుందామా మరి? నేర్చుకుందామా మరి? వెరీ గుడ్. ఇప్పుడు మనము నేనే దేని గురించి చెప్పుకుందాం అనుకున్నా? గాలి. గాలి ఎట్లా ఉంటది? కళ్ళకి కనిపిస్తుందా గాలి? గాలి కళ్ళకు కనపడదు, కనిపిస్తుందా? కనిపించదు. ఎట్లా మన గాలి వస్తుంది అన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? గాలి బయట నుంచి మనకి ఇప్పుడు వస్తుంది, కానీ కనిపిస్తుందా? రావట్లేదు, కనిపించట్లేదు. కళ్ళకి కనిపిస్తుందా గాలి? కనిపించట్లేదు. చెట్టు ఊగినప్పుడు మనకు ఇట్లా అక్కడ పేపర్ ఊగుతున్నప్పుడు గాలి వస్తుందని అనుకోవాలి. మనకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మంచి కూర్చో మహిళ. బయటికి వెళ్ళే కానీ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లు. చెట్ల వల్ల గాలి వస్తుంది మనకి. మరి చెట్లు చెట్లు అందుకే మన స్కూల్లో చెట్లు మలాస్ వేసుకున్నాం కదా. అందుకే చెట్ల వల్ల మనకు గాలి, మంచి గాలిని ఇస్తాయి. మనము మంచి గాలిని పీల్చుకుంటున్నాం. అవునా? మంచి కూర్చొని నేను ఎట్లా కూర్చున్నా? మరి ఎట్లా కూర్చున్నా? నేను కూర్చున్నప్పుడు నేనేం మాట్లాడుతున్నానో నా మాటలు మాత్రమే మీరు వినాలి. వింటారా? మనం గాలి గురించి మాట్లాడుకుంటున్నాం. గాలి గురించి నువ్వు చేయడానికి ఇప్పుడు మీరు అందరూ మౌత్ ఫింగర్ వేసి కూర్చోండి. గాలి మళ్ళీ తర్వాత మనం చెప్పుకుందాము. ఆ పాపని ట్రైన్ తీస్తాను నేను. అప్పటి వరకు సపోర్ట్ చేయొద్దు. సరేనా? మీకు ఇవన్నీ యాక్టివిటీస్ నేర్చుకుంటారు కదా. మరి వస్తుంది. అక్కడే కూర్చోవాలి, లేవద్దు. మంచి కూర్చో పక్కో. నవనీత తక్కువమ్మా వేటు. కొంచెం మంచిగా ఇప్పుడు ఇచ్చిన బాలామృతంని మంచిగా టైంలో తినబెట్టాలి. చెప్పిన టైంకు తినబెట్టినారనుకో మంచిగా అవుతుందమ్మా. బోర్డు ఇప్పుడు 6 పిల్లలు ఉంది. తక్కువ ఉంది. మీరు మీ ప్లేస్ లో మీరు కూర్చోవాలి, అస్సలు రావద్దు అని చెప్పిన. మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవాలంటే మీ ప్లేస్ లో మీరు కూర్చుంటేనే కదా నేను కంటిన్యూ చేసేది. మరి ఒకరొకరు చెప్పండి, గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఒకరొకరు లేచి
మహిరా స్టాండ్ అప్. ఒకరు లేవన్నా. చెట్టు లేకపోతే గాలి వస్తుందా మనకి? మరి రాకపోతే మనము గాలి లేకపోతే ఉండగలమా? ఉండలేము. ఇక్కడ తల చేయమ్మా. తల పట్టుకో. అలా అక్కడ ఆనియాలి చూడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? బయట నుంచి మనకు ఏం వస్తుంది? బయట నుంచి మీరు మంచిగా కూర్చోండి ఫస్ట్. ఈ గాలి కూర్చుంది కానీ మనకు కనిపిస్తలేదు అంతే. సరే మీరు మంచిగా కూర్చొని మనం చెప్పుకునేటప్పుడు గాలి వస్తుంది. జరుగు ఎందుకంటే జరుగు మాయరా. నువ్వు కూడా కొంచెం జరగమ్మా. నువ్వు మంచి కూర్చో. ఇప్పుడు మనం ఏంటి గురించి మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు చెట్ల గురించి, గాలి గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా? వెరీ గుడ్. ఇప్పుడు ఏమి నోట్లో పెట్టద్దు. అందరు మౌత్ మీద ఫింగర్ పెట్టండి. ఇట్లా. అయితే గాలి లేకపోతే మనం ఉండలేము. చెట్ల వల్ల మనకు గాలి వస్తుంది. గాలి ఇంకెక్కడి నుంచి వస్తుంది? చెట్ల వల్ల కాకుండా. నువ్వు మంచి కూర్చో. ఇప్పుడు మనము ఫ్యాన్ వల్ల ఏమొస్తుంది? ఫ్యాన్ వల్ల ఫ్యాన్ తిరిగితే ఏమొస్తుంది మనకి? మళ్ళీ ఇంకెక్కడి నుంచి వస్తుంది గాలి చెప్పండి. సరే, చెట్ల నుంచి వస్తుంది, ఫ్యాన్ నుంచి వస్తుంది, ఇంకెక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ చెట్టే అంటారా? చెట్లు ఊగుతాయి, ఫ్యాన్ తిరిగినప్పుడు గాలి వస్తుంది. ఇంకా మనం కూడా గాలి తీసుకురావచ్చు. గాలి ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ బెలూన్ వేసిన, ఇది వేసిన, ఈ పేపర్ బెలూన్ వేసిన. ఇప్పుడు ఇది జరగాలంటే మనం ఏం చేసాం? ఎట్లా పోయింది అది? ఎట్లా పోయింది అది? నువ్వు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు గుండా పోతుంది. నువ్వు సరే, ఇప్పుడు ఊపితే కాలు వస్తుందని తెలిసింది మనకి. గాలి వస్తుందని తెలిసిందా? సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇవేంటివి? బెలూన్లు. ఈ బెలూన్ మంచి ఈ బెలూన్లలో ఏముంది? ఏమన్నా ఉందా? గాలికి ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇప్పుడు మహిరా నువ్వు ఒకటి పట్టుకో. నువ్వు ఒకటి
మన ఊర్లో బెలూన్లు లేవు కాబట్టి ఇప్పుడు మీరు బెలూన్స్ లేవు కదా, 4 ఉన్నాయి మన దగ్గర స్కూల్లో. ఇప్పుడైతే ఊపండి, ఏమొస్తుందో ఒకసారి కొరకొద్దు, ఊపండి అని తెలిసి నాకు ఏం తీస్తారు చూద్దాం. పగిలిపోయినా పగిలిపోయిందా? సరే అది రాదిగా. పోయింది ఆడ కూడా. సర్లే, మనకి ఇప్పుడు బెలూన్స్ మన దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంది. మంచి రావట్లేదు కదా గుండమ్మా. సర్లే తీసి పెట్టండి, తీసి పెట్టండి, తీసి పెట్టండి. ఎందుకు దాన్ని అంత తింటున్నారు? పడేసేయండి. ఆ డస్ట్బిన్ వెళ్ళిపోండి. సరే, అది రావట్లేదు కదా, డస్ట్బిన్ వేయండి. మనం ఇంకో దాన్ని చెప్పుకుందాము. పిల్లలు సరే, ఆడుకుందాం నేర్చుకుందాంలో మీకు కొన్ని ఆడుకుందాం నేర్చుకుందాం, ఆడుకుందాం నేర్చుకుందాం. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే దగ్గర ఏముంది, స్ట్రాలు. ఓకే, అక్కడ స్ట్రాలు ఉన్నాయి. అది ఏంటి, ఊబెట్టివి సన్నవి స్ట్రాలు. ఇట్లా ఊపుతాం చూడు, గొట్టల్లాగా. అక్కడ అక్కడ కూడా అది తీసుకురా. ఇప్పుడు మంచిగా పెట్టు, మంచి కూర్చొని తిన. ఇప్పుడు ఇప్పుడు చూడండి పిల్లలు, దీనిపైన కొన్ని పేపర్స్ పెట్టిన. ఈ పేపర్స్ పోవట్లేదు. ఇప్పుడు నేను ఈ స్టా పెట్టుకొని ఏం చేస్తా చూడండి. ఎట్లా పడిపోయినాయి ఇవి? గాలి. మీ అందరికి నేను చూపిస్తా. అక్కడ అవి రౌండ్ రౌండ్ చేసిన పేపర్లు తీసుకురాకండి. కింద కింద ప్లేట్స్ లో, ప్లేట్ కింద కింది కొంగు మహరా ప్లేట్ ఉంది అక్కడ, అదే తీసుకురా. మీరు ఇక్కడ రండి పిల్లలు. ఇప్పుడు పేపర్లతో ఉండని చేసిండ్రు కదా, చేసిండ్రా? మీరు ఫస్ట్ మంచిగా కూర్చోండి, జరగండి కొంచెం. నేను ఇప్పుడు మీకు మూవీ చూపిస్తా, సరేనా? అడ ఆ పెద్ద తీసుకురా. నువ్వెందుకు దాన్ని తీసుకొని చెప్పేసుకుంటున్నా చూడండి. దాని మీద మీరు రౌండ్ రౌండ్ చేసిన పేపర్స్ వేస్తున్నా. ఈ పేపర్ నేను ఏం చేస్తా, కొన్ని కట్టెపుల్ల వేస్తున్నా, సరేనా?
ఊపాలి, లేకపోతే లేదు. వెనక జరగదు. మరి పోతే కూడా నేను అవసరం లేదు. అంత ఎక్కిపోయిన వాళ్ళకి కూడా నేను ఇవ్వను. అందుకే ఎందుకు వెళ్తున్నారు మరి? పిల్లలు ఇప్పుడు ఆడుకుందాం, నేర్చుకుందాం. ఆడుకుందామా? మన గాలి గురించి తెలవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెట్ల నుంచి వస్తుంది గాలి అని చెప్పిండ్రు. ఫ్యాన్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాన్ నుంచి వస్తుంది అని చెప్పిండ్రు. సరే, ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ గా మనము చూద్దాం. ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ నిన్నమ్మా ఇక్కడ మంచి కూర్చో. ఇక్కడ పలక పైన కొన్ని కట్టె పుల్లలు ఉన్నాయి, ఉండలు ఉన్నాయి. ఆ ఊగుతో చూద్దాం. సరే, నోటితో నువ్వు బయట పడాలి అవి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఊపు, ఇంకా ఊపు, ఇంకా బయట కట్టి రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి మీరు. వెరీ గుడ్ గుండమ్మ, క్లాప్స్ కొట్టిండ్రా? ఇప్పుడు గుండమ్మ దేని వల్ల బయటికి వచ్చినాయి ఇవన్నీ? ఎట్లా వచ్చినాయి బయటికి? స్లేట్ పైన ఉన్నాయి. ఊపినప్పుడు ఏమొచ్చింది? ఊపినప్పుడు మన నోట్లో నుంచి ఏం వచ్చింది? గాలి. ఏమొచ్చింది నా గుండమ్మా? గాలి వల్ల బయటికి వచ్చినాయి కదా. నువ్వు మంచి కూర్చో. నువ్వు ఆడమ్మా. నువ్వు